ఈ బండి ఎవరిదమ్మా? నీదేనా? ఎవరి పేరు మీద ఉంది బండి ఇది? నీకు లైసెన్స్ ఉందా? నీకు లైసెన్స్ లేదు, బండికి రియర్ సైడ్ నెంబర్ ప్లేట్ లేదు, అసలు మడ్గర్ ఏమైంది బండిది? నంబర్ ప్లేట్ మడ్గర్ ఇరిగిపోతే ఇంకా అలా వదిలేయటమే. డ్రైవింగ్ అలా ఉంది. ఈ హ్యాండిల్ కూడా ఒరిజినల్ హ్యాండిల్ కాదు కదా ఇది? బండి ఒరిజినల్ హ్యాండిల్ ఇది. నెంబర్ ప్లేట్ సరిగ్గా లేదు. ముందు నెంబర్ ప్లేట్ కూడా ఆ నెంబర్ ప్లేట్ కదా వేయకూడదు. నువ్వు ఎక్కడన్నా తీసుకో, నెంబర్ ప్లేట్ వేయాల్సిన పద్ధతి అది కాదు కదా. అన్ని బళ్ళు నెంబర్ ప్లేట్లు ఎలా ఉన్నాయి తెలీదా? ఒకసారి వచ్చి చూడు, ఆ బండి నెంబర్ ప్లేట్ ఎలా ఉందో చూడు. నువ్వు సెకండ్స్లో తీసుకుంటే నెంబర్ ప్లేట్ అది వైలేట్ చేస్తావా? లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, అర్థమైందా? ఎంత ఇర్రెగ్యులర్గా, ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు అంటే అలా ఉన్నావు. ఏం చేస్తావు నువ్వు? బైక్ మెకానిక్ కాబట్టి సెకండ్స్లో కొని నడిపిస్తావా? ఎలా పడతావా? వచ్చినాయి ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ తెలుస్తుంది కదా మాకు. ఎవరు? నువ్వు ఏ లైసెన్స్ లేకుండా నీ ఇష్టానికి బండిని తయారు చేసి, అర్థమవుతుందా? ఈ బండికి సంబంధించిన కాగితాలు చాలా బాగుంది. ఈ బండి పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి పెడతాం. నీ రికార్డులు అన్ని పట్టరా. నీ వయసు ఎంత? 18 పూర్తయిందా? 18లో ఉన్నావా? 18 పూర్తయింది కదా. ఈ బండికి సంబంధించిన అన్ని రికార్డులు తీసుకొని రా. మీ పేరెంట్స్ని తీసుకురా. ఎవరైతే ఈ బండి ఓనర్ ఉన్నారో ఆమెను తీసుకొని పోలీస్ స్టేషన్కి రా. లేకుంటే నీకు బండి అయితే ఇవ్వము, బండిని సీజ్ చేస్తాం.